హలో బ్యూటిఫుల్ పీపుల్స్, ఐఎమ్ సో గ్రేట్ఫుల్. అందరూ ఎలా ఉన్నారు, బాగున్నారు అనుకున్నాను. సో ఈవేళ వీడియో వచ్చేసి హెయిర్ స్ట్రైట్నర్స్. నేను ఒకటి మీషోలో తీసుకున్నాను, ఒకటి అమెజాన్లో తీసుకున్నాను. సో అమెజాన్లో తీసుకునేది నాకు 2000కి ఎక్కువ పడింది. అంటే అది ఆఫర్లోనే నాకు 2100 రూపీస్ 200 రూపీస్ వచ్చింది. మీషోలో తీసుకునేది అయితే మాత్రం జస్ట్ 400 300లో హెయిర్ డ్రైయర్ అండ్ హెయిర్ స్ట్రైట్నింగ్ కూడా వచ్చేసింది. సో ఇప్పుడు మీకు రెండు కూడా చూపిస్తాను. సో హూ ఆర్ నాట్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్, ప్లీజ్ మేక్ షూర్ టు సబ్స్క్రైబ్ అండ్ ప్లీజ్ లైక్ చేయండి అండ్ షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి. సో ఇప్పుడైతే మీకైతే డైరెక్ట్గా హెయిర్ స్ట్రైట్నర్ చూపిస్తాను. సో దిస్ ఈజ్ ద హెయిర్ డ్రైయర్ అనమాట. ఇది కంప్లీట్గా 3 స్టెప్స్ వచ్చినాయి, 1 2 అండ్ 0 కంప్లీట్లీ. ఓకే, సో ఇది ఏంటంటే మనకి ఇదిగోండి బాగానే వస్తుంది. అసలు చాలా హీట్గా ఉంది. జస్ట్ ఫర్ ఎగ్జాంపుల్గా ఏం చూపించాలంటే నా హెయిర్ చూపిస్తాను. ఇలా ఉంది కదా ఈ హెయిర్, డ్రై చేస్తుంది. ఇప్పుడు కూడా ఇలా డైరెక్ట్గా పెట్టకూడదు, పర్వాలేదు. ఈ టెంపరేచర్ అనేది ఓకే. సో ఇదైతే వాడచ్చు, మనకి దీనివల్ల ఏ ప్రాబ్లం రాదు. ఎందుకంటే టెంపరేచర్ అనేది మరీ హై కాదు. నార్మల్ డ్రైయర్స్ అయితే చాలా ఎక్కువ ఉంటుంది, బట్ ఇది అంత అయితే లేదు. కాబట్టి ఇది మనకి జస్ట్ మన హెయిర్ అయితే ఆరిపోతుంది, ఎక్కడ తడి అనేది ఏమి ఉండదు. జస్ట్ ఒక 4 లాంగ్ హెయిర్ అయితే 5 మినిట్స్ పడుతుంది. షార్ట్ హెయిర్ అనుకోండి అట్లీస్ట్ ఒక 3 మినిట్స్లో అయిపోతుంది అనమాట. సో అలాగే నేను స్ట్రైట్నర్ కూడా సేమ్, నాకు దాంతోపాటు కాంబో ఆఫర్ అనమాట. ఇది స్ట్రైట్నర్, ఇది కూడా చేసి చూపిస్తాను మీకు డైరెక్ట్గా. ఇది ఫిలిప్ హెయిర్ స్ట్రైట్నింగ్ అనమాట. సో ఇది నేను అమెజాన్లో తీసుకున్నాను, 2500 పడింది విత్ డెలివరీ ఛార్జెస్. మనం ఎలా దువ్వుకుంటామో హెయిర్, సో అలానే కంబులాగే ఉంటుంది. చక్కగా మనం జస్ట్ ఇలా అనేస్తే వచ్చేస్తుంది అనమాట. చాలా ఈజీగా అయిపోతుంది. 5 మినిట్స్లో హెయిర్ స్ట్రైట్నింగ్ చేసుకొని వెళ్ళిపోవచ్చు. ఇది మాత్రం ఒక 15 to ½ an hour అయితే పడుతుంది. ఎందుకంటే కొంచెం లాంగ్ హెయిర్లో అయితే టైం చాలా ఎక్కువ తీసుకుంటుంది. అండ్ హీట్ కూడా జస్ట్ లో టెంపరేచర్ అనమాట. చాలా తక్కువగానే ఉంటుంది, మరీ ఎక్కువ కాదు. సో ఇవైతే మీకు ఇది చూపిస్తాను. ఒక 5 to 10 మినిట్స్ అయితే హీట్ ఎక్కనివ్వాలి. ఇదిగోండి ఇక్కడ మనకి లైట్ ఆన్ అయిందనమాట ఇక్కడ. సో ఇదంతా కూడా హీట్ అవుతూ ఉంటుంది. సో ప్రజెంట్ నేను ఆన్ చేసుకున్నాను. ఇదిగోండి ఇది అయిపోయింది, ఆన్ అయింది, ఆగిపోయింది, ఆన్ అయింది. ఇది స్విచ్, ఓన్లీ అడ్జస్ట్మెంట్ అనేది ఏం లేదు, ఒక్కటి మాత్రం ఆటోమేటిక్. ఇప్పుడు కూడా డైరెక్ట్గా మనం హెయిర్ని స్ట్రైటింగ్ చేసుకోకూడదు. హెయిర్ సీరం అనేది ఉంటుంది, కండిషనర్ లాగా. సో అది మనం యూజ్ చేసుకున్నట్లయితే బెటర్ అనమాట. సో ఇది ఈ హెయిర్ అంతా కూడా ఒక దాంట్లో నేను స్ట్రైటింగ్ చేసి చూపిస్తాను. ఈ హెయిర్ అంతా కూడా దీంతో చేసి, ఇందులో కూడా మనం సపరేట్ పార్ట్ అనేది చేసుకోవాలి. ఇలా ఈ పార్ట్ను ఫస్ట్ ఒకసారి, అండ్ ఇందులో కూడా 2 పార్ట్స్ కింద మనం చేసుకొని ఏసారి అంతా చేసినా సరే ఎక్కువసేపు నిలబడదు. అండ్ ఇది అయితే మాత్రం చాలా ఫాస్ట్గా పోతుంది. అంటే ఒక 1 అవర్ బ్యాలెన్స్ అయితే ఉంటుంది. 1 అవర్ నుండి ఒక 2 అవర్స్ అయితే మాత్రమే ఉంటుంది. జర్నీ చేసేటప్పుడే హెయిర్ కానీ ఎగిరితే మాత్రం మళ్ళీ నార్మల్ కండిషన్కి వచ్చేస్తుంది దీంతో చేసుకునేది. బట్ దీంతో చేసుకునేది మాత్రం మనకి మార్నింగ్ చేసుకుంటే అట్లీస్ట్ ఒక 5 అవర్స్ వరకు ఉంటుంది. ఆల్మోస్ట్ హీట్ అయింది, కాలుతుంది. సో ట్రై చేద్దాం. హెయిర్ చేసుకునేటప్పుడు కంపల్సరీగా నేనైతే ఇది బయట తీసుకున్నాను. మేబీ మీకు కనిపిస్తుంది అనుకుంటున్నాను, ఐ హోప్. దీన్ని ఫోటో కూడా నేను మీకు పెడతాను. మీకు ఒకవేళ తీసుకోవాలనుకుంటే బయట తీసుకొని, నేను డైరెక్ట్గా బ్యూటీ పార్లర్లో తీసుకున్నాను అనమాట. జస్ట్ ఈ మాత్రం అప్లై చేస్తే అవుతుంది. మరీ ఎక్కువ అయితే మాత్రం అంటే షైనింగ్ ఉంటుంది, మనకి హెయిర్ ప్రొటెక్షన్ అనమాట, స్ప్లిట్ అవ్వకుండా ఉంటుంది. సో ఇలా జస్ట్ పైన హెయిర్కి రాసి మనం చేసుకున్నట్లయితే హీట్ అవుతుంది త్వరగా. మరీ ఎక్కువ రాసేయకూడదు, ఆయిలీలా ఉంటుంది, మరీ చిరాగ్గా అనిపిస్తుంది. పొగలు వస్తున్నాయి చూడండి. మీకు కనిపిస్తున్నాయి లేదో. ఎప్పుడు కూడా స్కాల్ఫ్ నుండి కూడా మనం ఎప్పుడూ హెయిర్ స్ట్రైట్నింగ్ చేసుకోకూడదండి. ఎందుకంటే చాలా ప్రమాదం, ఏమాత్రం షాక్ కొట్టినా సరే అయిపోయినట్టు. బ్యాక్ పార్ట్ ఉంది, జస్ట్
వేడి కొంచెం తగ్గింది యాక్చువల్లీ. సో టెంపరేచర్ అనేది కొంచెం మినిమం ఉండాలి. మళ్ళీ కొద్దిసేపు బాగా కొంచెం హీట్ ఎక్కిందనుకో మనం ఈజీగా చేసుకోవడానికి బాగుంటుంది అనమాట. సో చూసారు కదా, అదిగో ఇందాకలా చాలా క్లమ్జీగా ఉండేది, ఇలా ఉండేది. చూడండి ఈ హెయిర్కి డిఫరెన్స్. సో ఆల్మోస్ట్ అయిపోయింది. అదిగోండి. సో చూసారు కదా ఇలా ఉందో. ఇది నేను జస్ట్ లైట్గా పెట్టి నేను చేస్తే ఇది ఇలా ఇంత టైం పట్టింది అనమాట. ఆల్మోస్ట్ ఒక 10 minutes తీసుకుంది. ఇప్పుడు ఇది పెడదాము, ఇది పెట్టి మనం చేద్దాము దీనికి. ఇదిగో మనకి ఇలా వస్తుంది. ఇది నేను ఆల్మోస్ట్ ఒక 3 years నుండి 3 years to 4 years నుండి వాడుతున్నాను. నాకు ఇప్పటి వరకు ఎలాంటి ప్రాబ్లం కూడా లేదు. జస్ట్ ఇది అడ్జస్టబుల్ అనమాట. ఇది మన ఫుల్ టెంపరేచర్లో కూడా ఇక్కడ లైట్ ఆన్ అవుతుంది. సో ఇలా కొట్టుకున్నంత సేపు ఇది హీట్ స్టార్ట్ అయిందని అర్థం. సో వన్స్ ఇది అయిపోయిందంటే మనకి హీట్ ఫుల్ అయిపోయిందని అర్థం అనమాట. సో ఈ లోపు మనం కింద పెడదాము, హీట్ ఎక్కుతుంది. మంచి షైనీగా ఉంది చూసారా, స్టార్టింగ్ పెట్టిన దానికి ఇప్పుడు దానికి. సో ఇది మాత్రం గుర్రబొచ్చులా తయారైంది. సో దీనికి కూడా చిన్నదైతే అప్లై చేసుకుందాం మనం. ఒక డ్రాప్ నేను పెట్టాను, ఎక్కువ పెట్టలేదు ఎందుకంటే మరీ గట్టిగా ఉంటుందని. కొంచెం షైనీగా ఉంది చూసారా, లైట్ అయితే ఆన్ అయిపోయింది, అంటే హీట్ స్టార్ట్ అయిపోయినట్టే. ఇదైతే ఏమి అవ్వదండి. ఇదిగో పువ్వులు కూడా వస్తున్నాయి, సరిగ్గా చూడండి. జస్ట్ ఇదిగోండి, నేను ఏం చేయవలసిన లేదు, చాలా తక్కువలోనే. జస్ట్ ఇది మ్యాక్సిమం పెట్టుకున్నా పర్వాలేదు, ఎందుకంటే ఫాస్ట్గా అయిపోతుంది అనమాట. ఎక్కువ టైం తీసుకోదు అసలు. జస్ట్ 3 minutesలో అయిపోతుంది. లాంగ్ హెయిర్ అయితే మాత్రం ఒక 5 minutes తీసుకుంటుంది. అండ్ ఎంత ఫాస్ట్గా అంటే అంత క్విక్గా అయిపోద్ది అసలు హెయిర్. చాలా మనం ఎలా కావాలంటే దాన్ని అలా వంచవచ్చు అసలు. ఇంత పర్ఫెక్ట్గా జస్ట్ మినిట్లో అయిపోద్ది అంతే. అంతేనండి. సో చూసారు కదా ఈ హెయిర్కి ఈ హెయిర్కి కూడా డిఫరెన్స్ అనేది. సో ఇది క్లియర్గా మనకి హెయిర్ స్ట్రైట్నింగ్ చేసినట్టు కనబడుతుంది. ఇది అప్పుడే కర్లింగ్ అని పోయింది. యాక్చువల్లీ బాగా చేసుకుంటే ఇంకా ఇందులో క్వాలిటీ అనేవి ఉంటాయి. ఫిలిప్పీన్స్లోనే మళ్ళీ ఉంటుంది ఫిలిప్ హెయిర్ స్ట్రైట్నర్, అవైతే ఇంకా బాగా వర్కౌట్ అవుతుంది. కొంచెం హెయిర్ తలకు స్నానం చేసి వచ్చిన వెంటనే కొంచెం వెట్టిగా ఉన్నప్పుడు మాత్రమే చేయాలి. మరి ఎక్కువ తడిగా ఉన్నప్పుడు మాత్రం చేస్తే షాక్ కొడుతుంది. సో ఆవేశపడిపోయి ప్రాణాల మీద తెచ్చుకోకండి. ఇదిగో చూసారు కదా, నేను చాలా ఫాస్ట్గా చేస్తున్నాను, అయినా సరే ఎలా కావాలంటే అలా వచ్చేస్తుంది హెయిర్. ఇదిగోండి చూసారు కదా నా హెయిర్ ఎంత సిల్కీగా స్మూత్గా, అసలు నాకే ఎంత బాగా నచ్చింది అసలు. అయిపోయిందండి, ఇదిగో రెడీ. సో చాలా ఈజీగా మనం ఈ స్ట్రైట్నర్తో మాత్రమే చేసుకోగలుగుతాం. క్లియర్గా అయితే చూసారు కదా, ఇక్కడ కూడా మనకి హెయిర్ అనేది చాలా స్ట్రైట్గా వచ్చేస్తుంది. ప్లీజ్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి అండ్ షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి. సో ఇందులో ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే నాకు కామెంట్ చేసి చెప్పండి, నేను తప్పకుండా రిప్లై ఇస్తాను. సో ఈ ప్రోడక్ట్లు కావాలంటే మీరు లింక్ అని కామెంట్ చేయండి, డైరెక్ట్గా మీకు లింక్ అనేది వచ్చేస్తుంది. థ్యాంక్ యూ సో మచ్, బాయ్ బాయ్.